తెలంగాణ కర్ణాటకలో కంటే ఏపీలో మద్యం రేట్లు చాలా తక్కువకే దొరుకుతాయి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి. దానికి తగినట్లుగా తుది దశకు చేరుకున్న ఏపీలో లిక్కర్ పాలసీ విధి విధానాలని చెప్పేసి ఒక వార్తను ప్రచురించారండి ఏపీ ప్రభుత్వం వారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏపీ లిక్కర్ పాలసీ కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 కంటే ముందున్న పాలసీని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వానికి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాన్ని తీసుకురావాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రణాళికలు రూపొందించి అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న మద్యం పాలసీ ఈ నెలాఖరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనకు కూటమి ప్రభుత్వం కసరత్తు వేగం చేసిందండి. ఈ పాలసీపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవగా ఈ నెల 17న క్యాబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం కానుంది. ఈ నెల 18 క్యాబినెట్ కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనను ఉంచాలని నిర్ణయించారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు లిక్కర్ పాలసీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మద్యం పాలసీపై ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని అభిప్రాయపడింది. కేవలం సొంత ఆదాయం పెంచుకునేందుకే మద్యం విధానం రూపొందించారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం ఆదాయానికి పూర్తిగా గండి కొట్టేలా మద్యం విధానం రూపొందించారని అన్నారు. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అందుకోసమే కొత్త లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మరి ఈ వీడియో మీద లిక్కర్ ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.